శ్రీమాత్ర నమః. ఎప్పట్లాగే వీడియో పూర్తిగా విన్న తర్వాత జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఆ విధంగా మనం మళ్ళీ కృష్ణ పరమాత్మని తలుచుకున్నట్లు ఆ అవకాశాన్ని ఎలా వదిలేసుకుంటాం చెప్పండి. ఈ రోజు ఈ అద్భుతమైన కృష్ణ భక్తుడి యొక్క చరిత్ర వింటుంటే మనకున్న అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి అన్నమాట. రాజా జయమల్లుడు మనం ఎప్పుడు మన బాధ్యతలని మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. నిర్వహిస్తూనే భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. ఈ జయమల్లుడు మీరాబాయి గారి సోదరుడు అనమాట. ఈయన రాజు అయినప్పటికీ తను భగవంతుడికి పూజ చేయటం మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నేను రాజును కాబట్టి నా కర్తవ్యాన్ని నా బాధ్యతని నేను నిర్వర్తిస్తున్నాను కదా, ఇంకా పూజ ఎందుకు, అదే భగవంతుడిగా నేను చేస్తున్నప్పుడు, నా పనినే భగవంతుడిగా చేస్తున్నప్పుడు పూజ ఎందుకు అని అనుకోలా. ప్రతిరోజు 4 నుంచి 5 గంటల సేపు భగవంతుడికి పూజ చేస్తారు. ఎంత క్రమశిక్షణో చూడండి. భక్తి ఉండాలి, భక్తితో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలి. అప్పుడే శక్తి వస్తుంది అని నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా. నేను కదలండి, పెద్దవాళ్ళు చెప్పిన మాట నేను చెప్పాను మీతోటి. సరే, ఆయన పూజ చేస్తున్నంతసేపు ఎవరైనా వచ్చి ఆయన పూజని ఎవరైనా భంగం కలిగిస్తే ఆ పూజకి వాళ్ళకి శిక్ష ఉండేదన్నమాట. శిక్షించేవారు, అంత నియమం పెట్టుకునేవారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన చేసే పూజకి భంగము అనేది రాకూడదు, ఆటంకము అనేది రాకూడదు. సరే, రాజా జయమల్లుణ్ణి ఓడించాలని చాలా ప్రయత్నిస్తారు. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా జయమల్లుణ్ణి ఓడించటం ఎవరి తరమూ కాలేదు. ఎవ్వరూ ఓడించలేకపోయారనమాట. సరే, ఒకసారి ఈ జయమల్లుడి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు ఒక రాజు. అప్పుడు ఆ రాజు దగ్గర ఉన్న మంత్రి చెప్తాడు, నీకన్నా పిచ్చా, నువ్వు జయమల్లుడి మీద యుద్ధాన్ని ప్రకటించావు, అసలు నువ్వు జయమల్లుడిని ఓడించగలవు అనుకుంటున్నావా? నీ వల్ల కాదు, కానీ నీకొక కిటుకు చెప్తాను. అదేంటంటే, జయమల్లుడిని ఓడించాలి అంటే ఆయన పూజలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ రాజ్యం మీదకి దండయాత్ర చేస్తే జయమల్లుడు కత్తి పట్టడు, అప్పుడు నువ్వు సులభంగా ఆ రాజ్యాన్ని హస్తగతం చేసేసుకోవచ్చు అని చెప్తారు. అదే సమయంగా అదే అదునుగా భావించి జయమల్లుడి మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఆ సమయంలోనేమో జయమల్లుడు పూజా మందిరంలో ఉంటారు. ఉంటే ఈ పొరుగురాజు ఏమో యుద్ధానికి వచ్చాడనే విషయం తెలుస్తుంది అనమాట. అక్కడ మంత్రులందరూ భయపడిపోతారు. అయ్యో, ఇప్పుడు ఎలాగా, జయమల్లుడు చూస్తేనేమో పూజా మందిరంలో ఉన్నారు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదే అని చెప్పి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రాణిగారితో చెప్తారు. అక్కడ రాణిగారికి ఒక్కరికి మాత్రమే ఆ పూజా గదిలో ఉన్న జయమల్లుడిని పలకరించే అవకాశం ఉందన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే రాణిగారు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. మిగతా ఎవ్వరు వెళ్ళినా సరే శిక్ష అనేది తప్పదు. తల్లికి అంత గౌరవం ఇచ్చారనమాట. ఇక్కడ రాణి అంటే తల్లి, వాళ్ళ జయమల్లుడి వాళ్ళ అమ్మగారు. సరే, వెళ్తారు పూజా మందిరంలోకి. ఇలాగేమో యుద్ధం ప్రకటించాడు, నువ్వేమో పూజ చేసుకుంటూ ఉన్నావు, ఎలాగా, లే కత్తి పట్టు, నీ బాధ్యతను నిర్వర్తించాలి కదా భగవంతుడి పూజ తర్వాత అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తే జయమల్లుడు అంటాడు, ఈ రాజ్యం నేను కావాలని అడిగానా? నేను అడగలేదు కదా, నేను అడగకుండానే ఆయన ఇచ్చారు. ఇప్పుడు దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనదే. ఇది ఇలాగే సక్రమంగా ఉండాలి అని అనుకుంటే ఆయనే వస్తారు, లేదు అంటే ఈ రాజ్యాన్ని ఎవరైనా హస్తగతం చేసుకుంటారు. ఈ పూజ సమయంలో మాత్రం నేను బయటికి రాను అని ఖరాఖండిగా చెప్పేస్తారు. ఏం చేయాలో తెలియక బయటికి వచ్చేస్తారు. ఆ భగవంతుడే రక్షించాలని చెప్పి ఆవిడ కూడా దండం పెట్టుకుంటారు. సరే, పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత జయమల్లుడు ఏం చేస్తాడు అంటే తన అశ్వాన్ని ఎక్కి యుద్ధ రంగానికి వెళ్ళడానికి తయారవుతారు అనమాట, కవచకుండలాలు అన్ని పెట్టుకుని. కానీ అశ్వం దగ్గరికి వెళ్ళేసరికి అశ్వం నోట్లోంచి నొరగొస్తూ ఉంటుంది, బాగా అలసిపోయినట్లు కనిపిస్తుంది అనమాట. ఏంటి, ఎందుకు ఇలా ఉంది నా అశ్వం అని అనుమానిస్తూనే ఆ అశ్వం మీద ఎక్కి యుద్ధ రంగానికి బయలుదేరతారు తన సైనికులందరినీ తీసుకుని. యుద్ధ రంగానికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ నిద్రపోతున్నట్లుగా కనిపిస్తారు. జయమల్లుడికి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. సైనికుల్ని పంపిస్తారు. ఏంటి వీళ్ళందరూ ఇలా నిద్రపోతున్నారు, యుద్ధ రంగంలో యుద్ధానికి వచ్చాడు కదా, ఎందుకు అలా నిద్రపోతున్నారు, వెళ్ళి చూసిరా, వాళ్ళందరూ ప్రాణాలతో ఉన్నారా లేదా అని చెప్పి చూసిరా అని చెప్పి అంటే ఈ సైనికులందరూ వెళ్తారు. ఒక్కరికి కూడా చిన్న దెబ్బ కూడా తగలలేదు, కానీ అందరూ నిద్రపోతున్నారు అనమాట. అప్పుడు జయమల్లుడు ఏం చేస్తారు అంటే ఆ పొరుగురాజు అయినా ఎవరైతే యుద్ధానికి వచ్చాడో అతని దగ్గరికి వెళ్తారు. అతను కూడా రథంలో నిద్రపోతూ ఉంటారు. అప్పుడు ముఖం మీద నీళ్లు జల్లి నిద్ర లేపితే ఒక్కసారి ఇలా ఉలిక్కి పడి బయటికి స్పృహలోకి వచ్చాక ఎక్కడ ఆ నీలవర్ణంతో ఉన్న ఆ వ్యక్తి ఎక్కడ, ఆ ఉంగరాల జుట్టు ధరించిన అతను ఎక్కడ అని చెప్పి అతను చాలా అయోమయ స్థితిలో అడుగుతూ ఉంటారు.
జరిగిందేంటో అర్థం కాక జయమల్లుడు అతన్ని శాంతపరిచి అసలు ఏం జరిగింది చెప్పు అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆ పొరుగురాజు చెప్తాడనమాట, నేను నీ మీదకి యుద్ధానికి వచ్చాను, కానీ యుద్ధానికి వచ్చి నిన్ను నీ రాజ్యంలోకి నేను అడుగు పెట్టాలి అనుకున్న ఆ సమయంలోని ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలియదు, గాని అశ్వం మీద నీలిరంగు శరీర వర్ణంతో ఉంగరాల జుట్టు చూస్తుంటేనే మై మరిచిపోయేంత అందంతో కత్తి పట్టుకుని మా మీదకి వచ్చాడు. ఆయన యొక్క వెలుగు మా మీద పడంగానే మేమందరం స్పృహ కోల్పోయాము అని అనుకుంటాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత మాత్రమే మాకు మెలకువ వచ్చింది అని చెప్పి, నువ్వు పరమ భక్తుడివి, నువ్వు చాలా గొప్పవాడివి. ఎవరైతే ఆ గుర్రం మీద వచ్చారో ఆయన్ని చూడగానే నా మనసు మారిపోయింది, నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు నీ జోలికి రాను, నీ వంటి పరమ భక్తుడి జోలికి వస్తే భగవంతుడే కాపాడతాడు అనడానికి ఇంతకంటా నిదర్శనం ఏముంటుంది అని చెప్పి శత్రువు కూడా మిత్రుడిగా మారిపోయాడనమాట. ఇంతకీ జరిగిందేంటో తెలుసా, ఈయన పూజలో ఉన్నారు కదా, ఆ పూజలో ఉన్నప్పుడు బాధ్యత ఎవరి మీద వదిలిపెట్టారు, ఆయన నాకు ఇది ఇచ్చిన ఆ భగవంతుడే చూసుకుంటాడు అని వదిలిపెట్టారు. ఏదో మనకి కష్టం వచ్చినప్పుడు ఆయన ఆ మాట అనలా, ఆయన ప్రతినిత్యము క్రమం తప్పకుండా ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని వదిలిపెట్టకుండా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ తన బాధ్యతని తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ భగవంతుడి బాధలు పట్టుకున్నాడు. కాబట్టే కష్టం వచ్చిన వెంటనే నాకు ఈ కష్టం వచ్చింది అని ఆ భక్తుడు చెప్పకపోయినా సరే కృష్ణ పరమాత్మ వచ్చి రాజ్యాన్ని రాజుని రక్షించారు. అంటే మనం ఎలా భగవంతుణ్ణి పూజించాలి ఒకసారి ఆలోచించండి. ఆయన పూజ చేసుకుంటున్నప్పుడు కృష్ణ పరమాత్మే ఆ గుర్రం ఎక్కి వెళ్ళి వాళ్ళందరినీ మత్తులోకి పంపించేశారనమాట. సరే, అప్పుడు ఆయనకు అనిపించింది, అంటే నా కృష్ణ పరమాత్మ నా దగ్గర ఉన్నారు. ఆ రాజు చెప్తాడు, నీ ఇంటి పై కప్పు నుంచే వచ్చింది, నీ కోట పై నుంచే వచ్చారు ఆయన, నేను అది చూశాను అని చెప్తాడనమాట ఆ రాజు. ఒక రోజు ఆయన అంతఃపురంలో నిద్రపోతూ ఉంటారనమాట. నిద్రపోతూ ఉంటే ఆయనకి వేడిగా అనిపిస్తుంది అంతఃపురం అంతా. అప్పుడు అనిపిస్తుంది, అదేంటి నాకే ఇంత వేడిగా ఉంటే నేను నిత్యం పూజించే నా కన్నయ్య ఎంత బాధపడుతూ ఉంటారు, నా కన్నయ్యకి ఎంత వేడిగా ఉంటుంది అని చెప్పి ఒక విశాలమైన ఒక గదిలో చక్కగా పట్టు వస్త్రాలతో పట్టు పరుపులతో ఆ గదంతా ఎప్పుడు చల్లగా ఉండే ఏర్పాట్లు చేసి అక్కడ కృష్ణ పరమాత్మని సేద తీరమని తన మనసులో అనుకుంటారన్నమాట. సరే, దాని ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది, ఈయన పూజ చేసుకుంటూ వస్తూ ఉండేవారు. ఒక రోజు ఈ రాజా జయమల్లుడి భార్యకి అనుమానం వస్తుంది, ఏంటి మా ఆయన పొద్దున్నే లేచి ఆ గదంతా సర్దుకుని వస్తాడు, అక్కడే చాలాసేపు ఉంటాడు, ఏం జరుగుతోంది, అసలు నిజంగానే కృష్ణుడు వస్తాడా, మా ఆయనకేమో అదేమన్నా పిచ్చిగా మారిపోయిందా అని చెప్పి ఒక రోజు ఏం చేస్తుందంటే ఈ రాజా జయమల్లుడు పూజలో ఉన్న సమయంలో ఆ గదిలోకి తొంగి చూస్తుంది. తొంగి చూస్తే ఆ పట్టు పరుపుల మీద కన్నయ్య విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి అదిరిపోతుందన్నమాట. అదిరిపోయి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విషయం రాజా జయమల్లుడితో చెప్తుంది. నేను అక్కడ కన్నయ్యని చూశాను, అక్కడ కన్నయ్య ఉన్నాడు అని చెప్తే రాజా జయమల్లుడికి అదేం ఆశ్చర్యంగా అనిపించలా. రాణిని తిడతాడు, ఎందుకు వెళ్ళావు, నా కన్నయ్యని నువ్వు ఎందుకు భంగపరిచావు, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు, ఆయన నువ్వు ఇబ్బంది పెట్టకు అంటారు ఆ రాజుగారు. అంటే మనం ఎంత భగవంతుడికి ప్రథమ స్థానాన్ని ఇస్తే అలా భగవంతుడు కూడా మనల్ని ప్రథమంగా చూసుకుంటారు. మనం చివరి ఆప్షన్ భగవంతుడికి ఇస్తున్నాం, మరి మనకి భగవంతుడు ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలని ఎలా అనుకుంటాం? పూజ చెయ్యాలి అంటే కుదరదు, స్నానం చేసి పూజ చేసి నివేదన చెయ్యాలి అంటే కుదరదు, మనకి టైం ఫ్యాక్టర్, మాకు పనులు ఉన్నాయండి, పిల్లల్ని చూసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చెప్తున్నామే. ఈ జీవితాన్ని ఇచ్చిన ఈ భగవంతుడిని మనం మర్చిపోయి లాస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇచ్చి ఆయన అర్థం చేసుకోరా అని అడుగుతున్నామే. ఇంట్లో పిల్లలు మనల్ని అర్థం చేసుకుంటున్నారా? ఏదైనా కాస్త ఇంత ఆలస్యం అయితే ఏంటి ఇంత ఆలస్యమైంది అని మన మీద ఎగర్రా?
అంతెందుకు, మన ఇంట్లో మనకి ఎవరైనా పని చేయడానికి వచ్చే అమ్మాయి ఆలస్యమైందనుకోండి, మనం అరిచేస్తామే. మనకి మాత్రం అన్ని సమయానికి జరిగిపోవాలి, మనకి మాత్రం అన్ని సదుపాయాలు ఉండాలి, మనకి మాత్రం ఎటువంటి ఆటంకాలు రాకూడదు. కానీ మనకి ఈ జీవితాన్ని ఇచ్చి మనకి కష్ట నష్టాల నుంచి బయటపడేసే భగవంతుడికి మాత్రం లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడే కోతలకు వస్తున్నామే, అది న్యాయమా? మనం ఆయనకి విలువ ఇవ్వకుండా, ఆయన్ని పూజించకుండా, ఆయన్ని నమ్మకుండా, ఆయనకి ఏది చేయకుండా ఆయన్ని కోరికలు కోరడం ఎలా కుదురుతుంది? బ్యాంకులోనే నువ్వు డబ్బులు వేయకుండా నాకు వడ్డీ వచ్చేయాలి అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అందుకే భగవంతుడికి ముందు ప్రథమంగా మనం ప్రాముఖ్యతని ఇవ్వాలి. రాజా జయమలుడు కూడా రాజే కదా, తన రాజ్యాన్ని పరిపాలిస్తూనే తన పూజకి మాత్రం సమయాన్ని కేటాయించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజ చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడను అని. మరి మనకు ఆ నియమాలు ఉంటాయా? ఉండవు కదా. నడుస్తూ పూజ చేయొచ్చండి, నడుస్తూ స్తోత్రాలు చదువుకోవచ్చండి, నడుస్తూ అన్ని చేసుకోవచ్చండి అని అడుగుతాం. అవును, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని భగవంతుడితో లింకప్ చేసుకోవాలి, అదే పూజ. కానీ మనం కూడా మనకి ఇంత జీవితాన్ని ఇచ్చినందుకు, మనం ఇలా ఉంటున్నందుకు కాసేపు ఆయన దగ్గర కూర్చోలేమా? ఆ సమయాన్ని కూడా మనం కేటాయించలేమా? చెప్పండి. ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం మన జీవితంలో కొంత సమయాన్ని కేటాయిస్తామో, అది ఆయన కోసం కేటాయిస్తున్నామా? మన కోసం, మన జీవితం బాగుండాలని, మనం హాయిగా ఉండాలని మన స్వార్థం కోసం సమయాన్ని కేటాయిస్తున్నాం. అది కూడా భగవంతుడి కోసం ఏదో చేసేస్తున్నాము అని అనుకుంటాం. ఒక్కసారి ఆ జయమల్లుడిలాగా భగవంతుడి కోసం ఒక స్పేస్ ఇవ్వండి. ఇంత స్పేస్ మీ హృదయంలో ఇచ్చి చూడండి, భగవంతుడు మీకోసం ఇంత చేస్తాడు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ పెట్టండి. ఇప్పుడు పూజ నడుస్తూ చేయొచ్చా, నించుని చేయొచ్చా, స్తోత్రాలు అవన్నీ మనం తిరుగుతూ చేయొచ్చా అనే క్వశ్చనే ఉండదు కదా. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.